హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 62nd వీడియో వచ్చేసిందంటే వెరీ ఇంపార్టెంట్. సో మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం, ఓకేనా? సో మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏందో చూద్దాం. ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ లైన్ జాయినింగ్ పాయింట్స్ -4, 1, 7, 2, -3, 2. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోమంటున్నాడు, ఓకే? వేటికి కనుక్కోమంటున్నాడు అంటే ఆఫ్ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్. అంటే 2 పాయింట్స్ ఉన్నాయి, ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ ఉందా? సో ఈ లైన్కి మనము డీసీస్ కనుక్కోవాలి, ఓకేనా? సో మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఓకేనా? మన ప్రీవియస్ వీడియోస్లో ప్రతి ఒక్క ఫార్ములాకి ప్రూఫ్ డీటెయిల్గా డిస్కస్ చేసినాం. సో ఎవరికైనా దాని ప్రూఫ్స్ లేకపోతే దాని ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వెళ్ళి చూసేయండి. సో చూడండి, డీసీస్ ఆఫ్ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ A x1 y1 z1 B x2 y2 z2 r x2 minus x1 by r y2 minus y1 by r z2 minus z1 by r, where r is the distance between x1 y1 z1 x2 y2 z2. సో మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనము డీసీస్ ఎట్లా కనుక్కుంటామంటే ఈ ఫార్ములా యూజ్ చేసి ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకి పాయింట్స్ తెలుసు x1 y1 z1 x2 y2 z2 అవి తెలుసు. కానీ ఇక్కడ r అని ఉంది చూడండి. r అంటే ఏంది? సింపుల్గా r అంటే ఈ 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్సే r అంటే, ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆ 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కుందాం, ఓకేనా? సో ఇది వచ్చేసి ఏ పాయింట్, ఇది వచ్చేసి బి పాయింట్. యాక్చువల్గా మనకి పాయింట్స్కి మనం పేరు ఇవ్వలేదు, కానీ ఇక్కడ నేను పాయింట్స్కి నేమ్ ఇచ్చిన ఏబి అని చెప్పి. సో చూడండి, ఇప్పుడు దీనికి డిస్టెన్స్ కనుక్కోవాలి. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంది? డిస్టెన్స్ బిట్వీన్ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ ఏ x1 y1 z1 b x2 y2 z2 is ab is equals to under root x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. సో ab is equals to under root, ఇక్కడ x2 ఎంత? x2 minus x1 అంటే 2 -4 whole square plus y2 minus y1 అంటే -3 -1 whole square plus z2 minus z1 whole square అంటే 2 -7 whole square. So AB is equals to under root 2 -4 plus 4 2 plus 4 6 square plus -3 -1 అంటే -4 whole square plus 2 -7 అంటే -5 whole square. AB is equals to under root 6 square అంటే 36 plus 4 square అంటే 16 plus 5 square అంటే 25. సో AB is equals to √77. సో ఈ 2 పాయింట్స్కి మధ్యలో వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి √77. సో మనకి R వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం డీసీస్ కనుక్కుందాం. డీసీస్ ఆఫ్ దీన్ని A అనుకున్నా, దీన్ని B అనుకున్నా. డీసీస్ ఆఫ్ AB is equals to, ఇప్పుడు మనకు ఫార్ములా ఏంది? x2 minus x1 by r. సో x2 ఎంత? చూడండి, ఇక్కడ మీకు ఈజీగా రాసుకోవడానికి x2 minus x1 అనేది ఇక్కడనే ఉంది చూడండి. సో నేను ఈడికించే తీసుకున్నా. 2 -4 by r ఎంత? √77. నెక్స్ట్ y2 minus y1 by r. సో ఇది వచ్చేసి y2 minus y1 కాదా? మనకి డిస్టెన్స్ ఫార్ములా లేదు, y2 minus y1 కదా. సో -3 -1 by √77 కామా చూడండి, z2 minus z1 ఎంత? z1 చూడండి, నాకు ఫార్ములాలో కూడా z2 minus z1 ఉంది. సో z2 minus z1 2 -7 by √77. సో డీసీస్ ఆఫ్ AB is equals to 6 by √77 -4 by √77 కామా -5 by √77. సో ఇట్లా మనము ఏం చేస్తున్నామంటే నీట్గా ఫార్ములాస్ రాసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడి వరకు? డన్. సో నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్ P 0, 1, 2 Q 3, 4, 8 is parallel to line joining points R -2, 3 by 2, -3 S 5 by 2, 6. సో ఏమంటున్నాడంటే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఇది P, ఇది Q, ఓకే? ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ షో దట్ ఈ పాయింట్ లైన్ జాయినింగ్ పాయింట్స్ ఈస్ ప్యారలల్ టు లైన్ జాయినింగ్ పాయింట్స్ R and S. అంటే
ఈ టూ పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ అండ్ ఆర్ఎస్ పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ చూడండి, రెండు ప్యారలల్ అని ప్రూవ్ చేయమంటున్నారు చూడండి. సో PQRS ఈ రెండు ప్యారలల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు మనల్ని. ఎట్లా ప్రూవ్ చేస్తాము? సో దీనికి కూడా మనకి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది. అదేంది? ఇఫ్ టూ లైన్స్ హ్యావింగ్ DCs L1 M1 N1 and L2 M2 N2 are parallel, then L1 by L2 is equals to M1 by M2 is equals to N1 by N2. ఓకేనా? సో ఒక టూ లైన్స్ వాటి DCs L1 M1 N1 L2 M2 N2 ఉంటే ఆ రెండు ప్యారలల్ అయితే అప్పుడు కండిషన్ ఏంది? ఇది. సో ఇక్కడ మనకి టూ లైన్స్ ఉన్నాయి. ఎస్, ఇప్పుడు ఈ టూ లైన్స్ ప్యారలల్ అంటున్నాము. ఇప్పుడు ఈ టూ లైన్స్ ప్యారలల్ అంటే ఈ కండిషన్ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఎస్. కానీ ఈ కండిషన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి ఈ PQ లైన్కి DCs రావాలి, ఈ RS లైన్కి DCs కావాలి. సో మళ్ళీ PQ లైన్కి RS లైన్కి DCs ఎట్లా కనుక్కుంటాం? DCs అంటే డైరెక్షన్ కొసైన్స్. ఓకే, ఇప్పుడు దానికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఇందాకనే మనం చేసినాం చూడండి, ఇదే ఫార్ములా చూడండి. DCs ఆఫ్ లైన్ జాయినింగ్ A x1 y1 z1 B x2 y2 z2 R x2 minus x1 by R y2 minus y1 by R z2 minus z1 by R, where R is distance between 2 points. సో మనకి 2 పాయింట్స్ ఇచ్చిండు అనుకోండి. ఇప్పుడు దానికి మనం DCs కనుక్కోవాలనుకోండి. ఫార్ములా ఏంది? x2 minus x1 by R y2 minus y1 by R z2 minus z1 by R. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ PQ లైన్ యొక్క DCs కనుక్కోవడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ RS లైన్ యొక్క DCs కనుక్కొని ట్రై చేస్తాం. తర్వాత మనం ఏం చేస్తాము? వచ్చిన రెండు DCs ఉంటే ఆ DCsని ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? అప్పుడు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది అనుకోండి, అప్పుడు ఈ టూ లైన్స్ అనేటివి ప్యారలల్ అని అర్థం. సో ఫస్ట్ మనం PQ DCs కనుక్కుందాం. సో P పాయింట్ వచ్చేసి Q పాయింట్ వచ్చేసి ఇంత. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేయాలి? DCs కనుక్కోవాలంటే ఫార్ములా ఇది కదా. ఈ ఫార్ములాలో R అంటే ఏంది? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో ఇక్కడ 2 పాయింట్స్ ఏంది? PQ. సో ఫస్ట్ నేను PQకి మధ్యలో డిస్టెన్స్ కనుక్కుంటా అంటే R. సో PQ is equals to under root x2 minus x1 అంటే 3 minus 0 whole square plus y2 minus y1 అంటే 4 minus 1 whole square plus z2 minus z1 అంటే plus 8 minus 2 whole square. R is equals to under root 3 square plus 4 minus 1 అంటే 3 square plus 8 minus 2 అంటే 6 square. సో R is equals to under root 9 plus root 36 is equals to under root 54. సో నాకు R వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఎట్లా కనుక్కుంటాను చూడండి. DCs ఆఫ్ PQ x2 minus x1 by R. సో x2 minus x1 అంటే ఎంత చెప్పండి? 3 minus 0 by R. R వాల్యూ ఎంత? root 54,